ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఒక 3-4 ఉద్దేశాలు ఉన్నాయి. స్టార్ట్ చేసే ముందు కూడా జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లాలో సుమారు 5.5 లక్షల ఎకరాలు ఉంది. దాదాపు ఆ 5.5 లక్షల ఎకరాల్లో 3.5 నుంచి 4 వరకు వరేస్తారు. 1 లక్ష ఎకరాలేమో మీకు దాదాపు పత్తి ఉంది. ఒక 30,000 ఎకరాల వరకు మొక్కజొన్న అనుకోండి, మక్కలు అనుకోండి. ఈ మిగిలిన ఇంకొక 30-40 ఎకరాల వరకు ఏంటంటే మొత్తం హార్టికల్చరల్ క్రాప్స్, అంటే కూరగాయలు కానీ పండ్ల మొక్కలు కానీ వాటికి సంబంధించిన పంటలు వేస్తారు. మనకి వానాకాలంలో అయితే రెడ్ గ్రామ్ వేస్తాము. అదే మనకి యాసంగిలో వచ్చేసరికి అయితే కొంతమంది సన్ఫ్లవర్ కావచ్చు, గ్రౌండ్ నట్ కావచ్చు, ఇతరత్ర క్రాప్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో రైతులందరితోటి మాట్లాడి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు మొదటిగా సజెస్ట్ చేసింది ఏంటంటే అందరితోటి డైరెక్ట్ గా మనం ఇంటరాక్ట్ కాలేం కాబట్టి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ ఏర్పడి ఉన్నాయి జిల్లాలో. ఆ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఒక్కొక్క దాని కింద ఎంత లేదన్నా 500 నుంచి 1000 మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని డివిజన్లు కవర్ చేస్తున్నారు. వారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి ఆ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన చైర్మన్ కావచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కావచ్చు, సిఇఓ కావచ్చు, వారితో మనం ఇంటరాక్ట్ అవ్వగలిగితే ఆ మెసేజ్ అనేది డైరెక్ట్ గా రైతులకు వెళ్తుంది అన్న ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు మనకి డిస్ట్రిక్ట్ వైడ్ ఉన్న ఎఫ్పిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి మెంబర్స్ అందరూ కూడా వచ్చున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ ని కూడా సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా మీరు నేర్చుకొని కింద మీ ఎఫ్పిఓస్ కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఈవెన్ కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఎఫ్పిఓస్ కాకుండా కూడా చేంజ్ కి, మార్పుకి సుముఖతగా ఉన్న కొంతమంది ఫార్మర్స్ ని కూడా పిలవమన్నాము. అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది వచ్చి ఉన్నారు. సో వారికి కూడా స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను. అదే విధంగా మొత్తం సెషన్ ని ఎంత మీరు అడిగి క్వశ్చన్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ప్రాక్టికల్ ఏం జరుగుతుందో అడగండి. ఎంత పడుతుంది, దానికి ఖర్చు ఎంత అవుతుంది, మాకు ఏ విధంగా అందులో ఏమైనా సబ్సిడీ ఆప్షన్ ఉందా, లేదంటే మేము మొత్తం పెట్టుకోవటమా, రిజల్ట్ ఎప్పటి వరకు కనబడుతుంది. సో మీరు క్వశ్చన్స్ అడిగితే కన్సర్న్ కంపెనీ వాళ్ళు కావచ్చు, స్టార్ట్అప్ కావచ్చు, వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఏది బాగుంది అని చెప్తే దాన్ని బట్టి మనం ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ లో వాటిని తీసుకోవడానికి ఆస్కారం ఉంది. లాస్ట్ ఈ మొత్తం సెషన్ అంతా కూడా మేము చెప్పామనో, వారు చెప్పారనో, ఇంకెవరో చెప్పారు అనేది నమ్మాల్సిన అవసరం లేదు. రైతుగా మీరు స్వయంగా ఆలోచన చేసి ఇది మనకి బెనిఫిట్ అవుతుంది, మనకి యూస్ఫుల్ అవుతుంది అంటేనే దాని మీద మనం ముందుకు వెళ్తాము, దాని టెక్నాలజీని తీసుకుంటాము. ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ ఏంటంటే మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్ లో, ఇందులో నుంచి మనం ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి బెటర్ అవుతుంది అని మీకు తెలియజేయడానికి ఈరోజు అవగాహన. రెండోది బయట ప్రదర్శన కూడా పెట్టాము. సో ఆ సదస్సుగా మీరు భావించి ఇంటరాక్టివ్ గా ఉంచండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఎంటైర్ ఈ రోజు మొత్తం సెషన్ కూడా బాగా మంచిగా జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.